హలో డియర్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంది టీచర్స్ డెమోని కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఇవ్వనా, తెలుగులో ఇస్తే సెలెక్ట్ అవ్వనా, లేదంటే ప్రీ ప్రైమరీ పిల్లలకి కంప్లీట్గా ఇంగ్లీష్లో డెమో ఇస్తే వాళ్ళకి అర్థమవుతుందా, ఇలా కొన్ని క్వశ్చన్స్ అవుతున్నారు. అసలు ఫస్ట్ థింగ్, డెమోలో ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు అనే దాని గురించి మాట్లాడతాము. ఇప్పుడు డెమో అనేది మీరు ఆ స్కూల్కి ఆ క్లాస్కి సూటబులా కాదా అన్నది తెలుసుకోవడం కోసం. సో ఇక్కడ మిమ్మల్ని ఇంగ్లీష్లో డెమో ఇవ్వడం అనేది మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతవరకు బాగున్నాయి, మీరు ఇంగ్లీష్లో ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అన్నది తెలుసుకోవడం కోసం. సో ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వన్, డెమోలో ఏమేం పరిగణలోకి తీసుకుంటారు అన్న దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, హై స్కూల్, నెక్స్ట్ కాలేజ్ లెవెల్ ఉంటుంది. వీటిలో మీరు వెళ్ళే క్లాస్ని బట్టి కొన్ని అంశాన్ని ముఖ్యంగా పరిగణలోకి తీసుకుంటారు. ఫస్ట్ థింగ్, మీ అపీరియన్స్. ఖచ్చితంగా మీ అపీరియన్స్ అన్నది కూడా మీ డెమోలో ముఖ్యమైన పాత్రని వహిస్తుంది. సో కంఫర్టబుల్గా వెళ్ళండి, కంఫర్ట్ వేర్లో వెళ్ళండి, డీసెంట్ లుక్లో వెళ్ళండి. నెక్స్ట్ వన్, మీరు టాపిక్ ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇక్కడ పాఠాలు ఎవరైనా చెప్తారు, కానీ ఆ టాపిక్లోకి పిల్లల్ని మీరు ఎలా తీసుకెళ్తున్నారు. కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే వెళ్ళగానే బోర్డు మీద టాపిక్ నేమ్ రాసేస్తారు. సో అస్సలు ఇంప్రెసివ్గానే ఉండదు అది. సో మరి మీరేం చేయాలంటే, మీరు ఏదైతే ఒక టాపిక్ని చెప్పాలనుకుంటున్నారో ఆ టాపిక్ డైరెక్ట్గా కాకుండా పిల్లల నుంచి ఆ టాపిక్ నేమ్ వచ్చేలాగా, లేదంటే ఏదైనా ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్పి దాని నుంచి పిల్లల్ని టాపిక్లోకి మళ్ళించేలాగా మీ టాపిక్ అన్నది మీరు ట్రై చేయాలి. ఇంట్రడక్షన్ పార్ట్ అంటే సో మీరు ఇచ్చి ఇంట్రడక్షన్ అన్నది చూస్తారు. సో లెసన్లోకి పిల్లల్ని మీరు ఎలా ఎంగేజ్ చేసుకుంటున్నారు అన్నది. సో సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, బోర్డు ఎలా యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ బోర్డు యూసేజ్ అనేది హై స్కూల్కి అయితే ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా పెద్ద పిల్లలకి ఎక్కువగా యూజ్ చేస్తాం. ప్రైమరీకి తగ్గుతుంది. ప్రీ ప్రైమరీకి మీరు అసలు యూజ్ చేయకపోయినా కూడా ఎవ్వరు అడగరు. నెక్స్ట్ వన్, టాపిక్ని ఎలా డీల్ చేస్తున్నారు. సో మీరు ఇంట్రడక్షన్ ఇచ్చారు, బోర్డు యూజ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ టాపిక్లోకి మీరు కంటెంట్ని ఎంతవరకు బాగా చెప్పగలుగుతున్నారు. అలా టాపిక్ చెప్తూ ఉన్నప్పుడు మీరు పిల్లల్ని ఎలా ఇన్వాల్వ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఏమన్నా క్వశ్చన్స్ అడుగుతున్నారా, లేదంటే ఒక స్టోరీలా చెప్తే వెళ్ళిపోతున్నారా, పిల్లల్ని ఎంగేజ్ చేసుకుంటున్నారా లేదా, ఇలాంటివి కూడా గమనిస్తారు. అలాగే మీరు ఒక టాపిక్ చెప్పేటప్పుడు యూజ్ చేసే టీఎల్ఎమ్స్. సో మీరు ఏదైనా ఒక స్పెషల్ థింగ్ని యూజ్ చేస్తున్నారు. ఆల్రెడీ టీఎల్ఎం అంటే ఏంటి, టీఎల్ఎం వల్ల వచ్చే యూజెస్ ఏంటి, దీనికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకవేళ మీకు టీఎల్ఎం అంటే ఏంటో తెలియకపోతే ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అలాగే పిల్లలకి మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు తెలియకుండానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కొన్ని గెస్చర్స్ ఇస్తున్నా. సో ఇలాంటివి కూడా అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే మీరు ఐడియల్గా నుంచుకుని మొత్తం లెసన్ అంతా చెప్పేస్తే ఎవ్వరూ కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వరు. సో ఖచ్చితంగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, గెస్చర్స్, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అన్నది కూడా చూస్తారు. ఖచ్చితంగా ఒక టీచర్గా మీరు పిల్లలకి లెసన్ని ఎంత బాగా అందగలుగుతారో దానికి కావాల్సిన ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, టాపిక్లోకి ఎలా ఇన్వాల్వ్ చేస్తున్నారు పిల్లల్ని, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, పిల్లలతో మీరు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇంకా బాగా చెప్పాలంటే, ఇప్పుడు మనం క్లాస్ రూమ్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం పిల్లలు ఉంటారు. మీరు ఒక లెసన్ చెప్తున్నప్పుడు ఫస్ట్ బెంచ్ వాడుకో, లాస్ట్ బెంచ్ వాళ్ళకో అలా చెప్పకూడదు. అందరినీ కవర్ చేయాలి, అందరినీ చూస్తూ లెసన్ చెప్పాలి. ఎందుకంటే మీరు క్లాస్ చెప్తున్నప్పుడు లేదా నోట్స్ చెప్తున్నప్పుడు పిల్లలు అందరూ ఇంటరాక్ట్ అవుతున్నారా, ఇన్వాల్వ్ అవుతున్నారా, మిస్ అవుతున్నారా అన్నది కూడా మనం తెలుసుకోవాలి. దానికోసం ఎప్పుడు డెమో ఇచ్చినా, క్లాస్ చెప్పినా మీరు ఒక పాయింట్ చెప్పేటప్పుడు మీ కళ్ళు మొత్తం క్లాసులో ఉన్న పిల్లలందరినీ కూడా కవర్ చేయాలి. సో ఇది కూడా డెమోలో గమనిస్తారు. నెక్స్ట్ వన్, మీ వాయిస్ ఎంత బాగా రీచ్ అవుతుంది. చాలా మంది భయంతోనూ ఇన్ఫీరియారిటీతోనూ వాయిస్ని రైజ్ చేయరు. కానీ ఒక టీచర్గా మీ వాయిస్ అన్నది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. మనం క్లాస్లో నిలబడి ఒక లెసన్ చెప్తే ఎండ్ లాస్ట్లో ఉన్న బెంచ్ వాళ్ళకు కూడా మన వాయిస్ అనేది రీచ్ అవ్వాలి. అది కూడా చాలా క్లియర్గా ఉండాలి, లౌడ్గా ఉండాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారా, లౌడ్గా చెప్తున్నారా, లాస్ట్ బెంచ్కి రీచ్ అవుతుందా, లేదంటే ఇలా నుంచి ఇక్కడ ఉన్న ఫస్ట్ బెంచ్కి మాత్రమే చెప్పుకుంటున్నారా, ఇలాంటివి కూడా గమనిస్తారు. సో యాజ్ అ టీచర్గా మన వాయిస్ ఎప్పుడు కూడా లౌడ్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి. నెక్స్ట్, మీరు టాపిక్ స్టార్ట్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎలా ఎండ్ చేస్తున్నారు. మీకు ఒకవేళ ఎక్కువ టైం ఇచ్చినట్టయితే మధ్య మధ్యలో ఎలాంటి క్వశ్చన్స్ పిల్లల్ని అడగగలుగుతున్నారు, ఇలాంటివి కూడా గమనిస్తారు. అలాగే మీరు క్లాస్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఒక థ్యాంక్ యూ చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ అక్కడ హైయర్ అథారిటీస్ ఉంటే కనుక థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అని ఖచ్చితంగా మీరు చెప్పగలగాలి.
అలాగే స్టార్టింగ్లో మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి, మీది ఏ సబ్జెక్టోకి ఇలాగే చెప్పారు. సో దట్ మీరు టాపిక్ని చాలా స్లోగా పిల్లలకి అర్థమయ్యేటట్టుగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాయి. ఇక్కడ మీరు ఒక 10 పేజీలు ఎక్స్ప్లెయిన్ చేసినంత మాత్రాన మిమ్మల్ని తీసుకోరు. ఒక పేజ్ అయినా ఒక పారాగ్రాఫ్ అయినా మీరు పిల్లలకి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు అన్నది ఇంపార్టెంట్. సో మీ కమ్యూనికేషన్, మీ వాయిస్, మీ బాడీ లాంగ్వేజ్, మీరు క్లాస్ చెప్పే విధానం, మీరు యూజ్ చేసే థింగ్స్, ఇవన్నీ కూడా డెమోలో అబ్జర్వ్ చేస్తారు. వీటన్నిటిలో మీరు కరెక్ట్గా ఉంటే ఎలాంటి స్కూల్ అయినా మిమ్మల్ని ఖచ్చితంగా టీచర్గా ఒప్పుకొని తీరాల్సిందే. ఇవన్నీ మీరు చేయాలి అని అంటే యూ హ్యావ్ టు డూ ప్రాక్టీస్. మీరు ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతాయి. ఒక నెల మీరు క్లాస్కి వెళ్తే ఆటోమేటిక్గా మీరు ఒక ప్రో టీచర్ అయిపోతారు. బట్ మీరు సబ్జెక్ట్ని ఎప్పటికప్పుడు ఎన్హాన్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా లాస్ట్ వన్, తెలుగులో డెమో చెప్తే తీసుకోరా అని అడుగుతున్నారు. ఇక్కడ చాలా స్కూల్స్లో బైలింగ్వల్ అన్నది ఉంటుంది, కానీ మీరు డెమో చెప్పేటప్పుడు మన కమ్యూనికేషన్ ఏంటన్నది వాళ్ళకి తెలియాలి కాబట్టి ఇంగ్లీష్లో చెప్పండి అని చెప్తూ ఉంటాం. ఇక్కడ నర్సరీ పిల్లలకి డెమో కానీ క్లాస్ కానీ ఇంగ్లీష్లో చెప్తే అర్థం కాదు కదని అంటున్నారు. ఎస్, మీ పాయింట్ కరెక్ట్. కానీ కొన్ని ఏరియాస్లో పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంది, పిల్లలు ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవ్వగలిగితే వాళ్ళకి ఈజీగానే అర్థమవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్లో మదర్ టంగ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తాము. పిల్లలకి మనకి ఒక ర్యాపో, ఒక బాండింగ్ జరగాలంటే మనం పిల్లల్ని అర్థం చేసుకోవాలి కాబట్టి అది మదర్ టంగ్లోనే సాధ్యమవుతుంది. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా మదర్ టంగ్లోనే ఇస్తే పిల్లలకి అర్థమవుతాయి. బట్ ఏంటంటే స్టార్టింగ్లో మదర్ టంగ్ యూజ్ చేసినప్పటికీ మెల్లగా మీ స్కూల్లో ఉన్న రూల్స్ బట్టి బైలింగ్వల్కి మీరు దాన్ని కంటిన్యూ చేయొచ్చు. లేదనుకుంటే మెల్లిగా పిల్లలకి మీరు ఇంగ్లీష్లో ఇన్స్ట్రక్షన్స్ అన్నది పాస్ చేయొచ్చు. సో ఇక్కడ డెమో మాత్రం ఇంగ్లీష్లో ఇవ్వడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు పిల్లలు ముందు డెమో ఇవ్వమని అడిగితే మీరు డెమో ఇచ్చే ముందే మీ మేనేజ్మెంట్ని అడగచ్చు, సార్ నేను బైలింగ్వల్ యూజ్ చేయొచ్చా, తెలుగు యూజ్ చేయొచ్చా డెమో చెప్పేటప్పుడు. ఎస్ యూ కెన్ అంటే మీరు మిక్స్డ్గా యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసమే ముందుగా అయితే మీరు కంప్లీట్లీ ఇంగ్లీష్లో ప్రిపేర్ అయితే వెళ్ళిపోతే టాపిక్ తెలుగులో కొంచెం చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు. మీరు ఇంకా బాగా ఇన్వాల్వ్ అవ్వగలుగుతారు మన మదర్ టంగ్ అయితే. సో ఇది నా పర్సనల్ సజెషన్ కూడా అంతే. ఖచ్చితంగా మదర్ టంగ్ అనేది ఉంటుంది, అది లేకుండా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పేయాలంటే కొంచెం పెద్ద సిటీస్లోనే అది వర్కౌట్ అవుతుంది. మ్యాక్సిమం చిన్న ఊర్లో అన్నిటిలో కూడా పిల్లలకు అర్థం అవడం కోసం మదర్ టంగ్లోనే మనం క్లాస్ అన్నది చెప్పుకోవచ్చు. బట్ అది కూడా ఎప్పుడు మన స్కూల్కి ఉండే రూల్స్ కట్టి వారు ఏజ్ అయితే మెథడ్స్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇవి మీరు అడిగిన డౌట్కి మా ఆన్సర్. అలాగే డెమోకి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు మీరు డెమోకి వెళ్ళేటప్పుడు కానీ క్లాస్కి వెళ్ళేటప్పుడు కానీ వీటన్నిటిని మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.